కాళ్ళు కొన్ని 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 గిరిము వెళ్ళిపోతుడు గిరిపో గిరిము ఇంకేనా జాగ్రత్త ఇంకేనా నీ వాగిపో అక్కడ దిగుతాడేమో ఆ వెనకాల కాన్వాయ్ లెక్కన్నా వెనకాల కాన్వాయ్ లెక్క ఇంకేనా ఆ కాన్వాయ్ లెక్క చూడు
పతాకాంధ్రగా వైద్యాంధ్రగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. లక్ష్యముగా శ్రామిక సంక్షేమమే ధ్యేయముగా ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన రథ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాల సమగ్ర పురోభివృద్ధితో ఆంధ్రవనిని సువర్ణాంధ్రగా విద్యాంధ్రగా ఐటీఆంధ్రగా పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకుల నేత ప్రజా హృదయాధినేత శ్రీ నారా లోకేష్ గారు 3000 మంది ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ భక్త కనకదాస గారి కాంస్య విగ్రహాన్ని శ్రీ పయ్యావల కేశవ్ గారికి ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర
ముఖాభివృద్ధికి రైట్ సైడ్ స్థలం ఉంది. దయచేసి గమనించాలి, ఇక్కడ అన్న ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, లొకేషన్ అక్కడ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఇక్కడ అన్న ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి, లొకేషన్ అక్కడ ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని చూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. శ్రీ భక్త కనకదాస గారి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి అమిలినేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో వారి సొంత నిధులతో ఇచ్చిన మాటకు ఇచ్చిన హామీకి నెరవేర్పుగా కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తూ శ్రీ శ్రీ భక్త కనకదాస గారి జయంతోత్సవాల్లో భాగంగా 9 అడుగుల భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు. వారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క 538వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ అమాత్యవర్యురాలు శ్రీమతి సవిత గారిని, అదేవిధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారిని, ఇతర అతిథుల చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా, కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాస గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభదు ద్విగురీకృతం అవబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా ఆంధ్రావనిలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాస గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. కురుబ జాతి ఆత్మగౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి 9 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా 538 సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. జై కనక, జై జై కనక. శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీమతి సవిత గారిని, పయ్యావుల కేశవ్ గారిని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలాఫలకాన్ని అన్వేల్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, తదితర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి, కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కనకదాసి విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాసి విగ్రహావిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుబులో పాలు ఏ విధంగా ఉంటాయో కురుబుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకందరికీ దగ్గరమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసి విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయనకు కూడా ప్రేమ, అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా, సాధించిన తర్వాతే చెప్పుకుంటే గుణమన్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ధైర్యం ఉన్న నాయకుడు, ముక్కుసూటిగా చెప్పే నాయకుడు. మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు మనమే చూసాం. ఇక్కడే మాజీ మంత్రి ఇప్పుడు ఆమె కురుబుల కులస్తులైన ఏ ఒక్క కార్యక్రమం కూడా కురుబులకు చేయకపోవడం, వాళ్ళని హింసించడం,
రకరకాలు కూడా హింసకు గురి చేయడం, నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు వెళ్దాం, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు, అలాగే పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మన పార్టీ స్థాపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టుదల నాయకుడు, నిజంగా నేనైతే మనసులోని మాట, గొప్ప నాయకుడు అనే చెప్పాలి. మాటలు తక్కువ మాట్లాడతాడు, ఏదైతే చెప్పుతాడో అదే చేస్తాడు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మనం 1983లో మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ రోజే మన భువనేశ్వరమ్మ తల్లిగారికి జన్మనిచ్చి ఆ రోజే అదే సంవత్సరమే మన లోకేష్ అన్నని మన ముందుకి ఆ రోజే వారసుడిగా ఆ రోజే తీర్చిదిద్ది మన ముందుకు పంపించడం కూడా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడు మనకి దొరకడం, ముఖ్యంగా కురుబులకు దొరకడం మనందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు వేదిక మీద ఉన్న నిజంగా మహానుభావులు అందరూ ఉన్నారు. పయ్యావులు కేశవ్ కావచ్చు, నిజంగా కురుబులకు అందరూ కూడా అభిమానించే నాయకుడు పార్థసారథి కావచ్చు, అలాగే సవితమ్మ కావచ్చు, మరి కూడా ఎంపీ అంబికా లక్ష్మణ్ కావచ్చు, నాగరాజు కావచ్చు, అలాగే మనకి ప్రియతమ నాయకుడు, ముఖ్య నాయకుడు కాలు శ్రీనివాస్ అన్న కావచ్చు, అందరికి కూడా ముఖ్యంగా మన కురుబు కులస్తులు జిల్లా నాయకులు కానీ మన నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం విజయం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మనకి ఇంకా ఎంఎస్ రాజు కావచ్చు, శ్రావణి గారు కావచ్చు, అలాగే సింధూరారెడ్డి గారు కావచ్చు, గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, మరియు కూడా అందరూ కూడా ఈ ప్రాంత మన దగ్గుపాటి ప్రసాద్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివ యాదవ్ కావచ్చు, అలాగే కురుబుల కార్పొరేషన్ చైర్మన్గా దేవేంద్రకు కూడా మనం ప్రత్యేక అభినందనలు తెలిపాలి. ఎందుకంటే మన జిల్లాలో చాలామంది కురుబులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేయాలి. అటు ఇటు వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తేవాలనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. అది నెరవేర్చిన మన నారా లోకేష్ బాబు మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటే సార్, మా ప్రాంతాన్ని మీరొక్కరే చేయగలుగుతారు. పూర్తిగా కరువు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అది మీతోనే సాధ్యం. ఎందుకంటే మీరు మంగళగిరిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, అలాగే రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారో మనందరికీ తెలిసిన సత్యం. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏ విధంగా వచ్చిందో అది పూర్తిగా మీ ధైర్యంతో కావచ్చు, మీ అనుభవంతో కావచ్చు, మీరు ఒప్పించిన ఆ గూగుల్ సెంటర్ వాళ్ళని ఒప్పించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి ఇదంతా కూడా రావడానికి మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడానికి మీరే కారకులు సార్. అందులో భాగంగానే ఈరోజు మా ప్రాంతంలో ముఖ్యంగా ఏ ఒక్క నీటి చుక్క గడువు పారని హెచ్ఎల్సి కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఆ రోజు 2018లో మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాలు శ్రీనివాస్ అన్న పోయి ఒప్పించి ఆ రోజు బీటీబీ ప్రాజెక్ట్ కావాలంటే ఆ రోజు వచ్చి భూమి పూజ చేసిపోతే, ఈరోజు మరి భూమి పూజ చేసిపోతే 2019 నుంచి 24 వరకు కూడా ఒక్క గంపడ మట్టి కూడా తీయని వైసీపీ జగన్ గవర్నమెంట్ పూర్తిగా రైతులను విస్మరించిందని ఖచ్చితంగా చెప్పాలి. ఏ రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, రకరకాలుగా కాలం గడుపుతూ, ప్రజల్ని మోసం చేస్తూ ఆ గవర్నమెంట్ గడిపింది. మిమ్మల్ని ఒకటే దయించి అడుగుతున్నాం సార్, ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, మీరు మా బీటీబీ ప్రాజెక్టు పూర్తి చేస్తే మా ముఖ్యమంత్రి గారిది ఫోటో ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారని ఈ సభావంగా తెలియజేస్తున్నాను. అదొక్కటే మా కోరిక. ఆ కోరిక తీరిందంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు. 95% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి అది మీరు తీర్చాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత మాది ఉంది. కాబట్టి ఈ ప్రజల ముందు మిమ్మల్ని వేడుకోవడం జరిగింది సార్. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీ సేవలో చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మాకు సలహా ఇస్తాడో, నారా లోకేష్ బాబు గారు సూచనలు ఇస్తారో
ఖచ్చితంగా అవన్నీ పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడు మీ మధ్యలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ జై కనకదాసు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సభా వేదికను అలంకరించిన పెద్దలు, యువగళం రథసారథి, భవిష్యత్ కథానాయకుడు, భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన మంత్రులకు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మన కుల దైవం భక్త కనకదాసు గారి 538వ జయంతి మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉంది. చాలా సంతోషం. ఇది గర్వపడుతున్న కురవ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర కార్యక్రమానికి, అది కళ్యాణదుర్గం ప్రాంతానికి మా ఉమ్మడి జిల్లాకి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం, స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మా కులానికి కూడా ఒక పేరుంది. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు అక్కరాయలు, బుక్కరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో ఎవరైతే భక్త కనకదాసు గారి యొక్క తండ్రి ఆ రోజు దండనాయకుడు, అదే కాలక్రమేణా ముఖ్యంగా కనకదాసు కూడా వాళ్ళ తండ్రి తదనంతరం దండనాయకుడిగా వచ్చిన తర్వాత, యుద్ధంలో గాయపడిన తర్వాత అక్కడ బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ హరిని, శ్రీహరిని కొలవడం, తద్వారా ఆ హరి ఒక ముసలి రూపంలో వచ్చి ఆయన కాపాడి ప్రత్యక్షం కావడం, తదనంతరం ఆయన కూడా శ్రీహరి యొక్క భక్తుడిగా మారిపోవడం జరిగింది. భక్త కనకదాసు ఆయన కూడా దాసుడు. ముఖ్యంగా నల చరిత్ర కానీ ఇవన్నీ కూడా చాలా పుస్తకాలను కూడా రచించడం జరిగింది. అలా అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా హాలు మతస్థులే. చాలా వరకు కూడా కాంస విగ్రహాలు అయితేనేమి నెరవేర్చడం కూడా జరిగింది, అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రాష్ట్రంలో కూడా కురబ కులస్తుడైనటువంటి వ్యక్తి 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ కూడా బాగా ఒక అవేర్నెస్ వచ్చింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా దాదాపుగా మా జిల్లాతో పాటు రాయలసీమలో దాదాపుగా 23 నియోజకవర్గాల్లో 20 నుండి 40-50 వేల ఓటర్స్ ఉన్నటువంటి కులం మా కులం. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మా కులానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 83లో రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చారు. అదే కాలక్రమేణా జరుగుతున్నటువంటి తరుణంలో నాకు కూడా ఆశీర్వదించారు. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా 2 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 16 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని మాకి ఆశీర్వదించింది. అదేవిధంగా మన 2024 ఎన్నికల్లో 2 లోక్సభ, 1 శాసనసభ స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులానికి కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా అయితేనేమి, జెడ్పీటీసీ సభ్యులుగా అయితేనేమి, భవిష్యత్తులో 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ కాబోతున్నటువంటి తరుణం, 2025 సీట్లు వస్తున్నటువంటి తరుణంలో మా కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, చిత్తూరు జిల్లాలో మా కులం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు కూడా శాసనసభ్యులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, మేము
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి కాలం నుండి ఆదుకున్నటువంటి పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు కూడా మొన్న కుప్పం మీరు చూసినట్లయితే కుప్పంలో కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే కుప్పంలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి కళ్యాణ మంటపం కూడా నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమంలో అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గుడికట్లు పూజారులకు కూడా 5,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, నిన్ననే అది కూడా జీవో వచ్చింది. హర్షధ్వనుల మధ్య మీరంతా కూడా ఆ విధంగా అదేవిధంగా ఇంకా ఉన్నాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా మా కులానికి సంబంధించిన గొర్రెలు, అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కూడా అక్కడ సార్ కూడా ప్రకటించాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్చమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా 9 కళ్యాణ మంటపాలు కూడా నిర్మించుకున్నాం. అదేవిధంగా నాద్వారంలో హిందూపురి కానీ, అదేవిధంగా పరిగి అయితేనేమి, అనంతపురం అయితేనేమి, అదేవిధంగా కనగానపల్లి మండలంలో అయితేనేమి, అదేవిధంగా ముఖ్యంగా ఒక కులానికే కాదు, నేను కూడా ముఖ్యంగా బీసీలు కూడా ఈరోజు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా పరిగిలో వాల్మీకి కళ్యాణ మంటపానికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా ఉప్పరి కళ్యాణ మంటపానికి 1 కోటి రూపాయలు సోమంతపల్లిలో ఇచ్చాం. అదేవిధంగా వడ్డెర కళ్యాణ మంటపానికి యాదవ కళ్యాణ మంటపం కూడా 2 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం. మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. అదేవిధంగా నేను లోకేష్ బాబు గారికి, మన భవిష్యత్ ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాం సార్. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి తరుణంలో బీసీ భవన్లు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గతంలో కూడా బీసీ భవన్లు మనం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019లో ఆ రోజు బీసీ భవన్లకు డబ్బులు ఇస్తే, అదేవిధంగా అధికారం పోవడంతో ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. కాబట్టి బీసీల భవన్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా మా కులం ఈరోజు గర్వపడతా ఉంది. మీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు అయితేనేమి, కనకదాసు మా కులగురం కనకదాసు విగ్రహావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ అండి. అన్న మీ పర్మిషన్తో ఎమ్మెల్యే గారు 1 minute ఏదో మాట్లాడతారండి. విత్ యువర్ పర్మిషన్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. జై హో భక్త కనకదాస, జై హో భక్త కనకదాస. సభాధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు, కురుబుల ఆరాధ దైవమైన కనకదాస గారి విగ్రహదాత అయిన మన అమరేంద్ర సురేంద్ర బాబు గారికి, అదే విధంగా బీసీల పక్షపాతి, పరిశ్రమల సృష్టికర్త, బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ని, ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈ రోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్ కి విచ్చేసిన మన ఐటీ శాఖ, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున, మా కురుబ కులస్తులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో ఈ రోజు బీసీల పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కురుబ కులం, ఇప్పుడే మా ఎంపీ పార్థసారథి గారు చెప్పారు మా కురుబ కులం నుంచి. సార్, కురుబ కులం నీతి నిజాయితీకి మారు పేరు, మాట ఇస్తే మాట మీద నిలబడే కులం మా కురుబ కులం. అలాంటిది మీరు పాదయాత్రలో బీసీలందరికీ హామీలు ఇచ్చారు. మరి ఈ రోజు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు, ఓబన్నకి ఇచ్చారు, స్వర్ణకారులకు ఇచ్చారు. మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న మా కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబ కులస్తులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో ఈ రోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం. ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ్ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు, మా డిపార్ట్మెంట్ అంతా ఈ రోజు కనకదాసు జయంతి అఫిషియల్ గా ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్. మరి ఫస్ట్ అధికారంలోకి రాగానే
మరి రిజర్వ్ మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి, బీసీల హక్కులు చేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలే బ్యాక్ బోన్ అని ప్రతి ఒక్కరి చర్చించారు. మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము, మీకు కూడా తెలుసు. మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు. ఏంటమ్మా మీ గుడికట్ల పూజారులు చాలా పవిత్రంగా చాలా నిబద్ధతతో ఉంటారంట కదా, వాళ్లకు మనం ఏ విధంగా చేయగలము, ఎంత అవుతుంది ఏమని మరి స్వయాన లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్ కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గొర్రెల ఇన్సూరెన్స్ గురించి, మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని, గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈ రోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం. మళ్ళీ ఈ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ తోనూ మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆదరణ 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ, కార్పొరేషన్ చైర్మన్లతోనూ, డైరెక్టర్లతో కూడా చర్చించాం. కుల వృత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఇస్తే మన కురుబ కులస్తులని, కురుబ చైర్మన్ ని, డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో, కోనల్లో, రెప్పనగా, వాననగా, చెట్టనగా, పుట్టనగా కొండల్లో జీవించేవారం. మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూబుల్ కాంపౌండ్ కావాలి అంటే మూబుల్ తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు. ఎల్ఈడి లైట్లు అడిగారు. అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి, గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మనం గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పార్థసారథి గారు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి 14 శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురుబ కులం. ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మనం మళ్ళీ పార్థసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పార్థసారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు, జనరల్ అయినా కూడా. మరి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు. మరి ఈ రోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు. మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు. తప్పకుండా మన కులస్తులందరూ, బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కురుబులందరి తరఫున, బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భక్త కనకదాస. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 2 ప్రాంతాల గురించి చెప్పాలి. ఒకటి ఉడిపి, ఇంకొకటి మంగళగిరి. 2 వ్యక్తుల గురించి చెప్పాలి. ఒకరు భక్త కనకదాస్, ఇంకొకరు నారా లోకేష్ అన్న. ఒకటి 500 సంవత్సరాలకి ముందు, ఇంకొకటి 5 సంవత్సరాలకి ముందు ఉడుపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు. మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు. అయినా ఉడుపిలో కనకదాస్ గారు అక్కడే నిలబడి కృష్ణవర్యులకి తన గళాన్ని విప్పితే మంగళగిరిలోనే నిలబడి యువగళాన్ని విప్పాడు. గళము విప్పిన కనకదాసుని చూడడానికి కృష్ణుడే తిరిగితే, యువగళము విప్పిన లోకేష్ అన్నను చూడటానికి రాష్ట్రం మొత్తం తిరిగింది. ఆ రోజు భక్త కనకదాస్ ఏ విధంగా అయితే విజయాన్ని సాధించాడో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి యువగళ నాయకుడిగా నిలబడినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ అమాత్యవర్యులు, విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా కళ్యాణదుర్గ నియోజకవర్గం అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా, సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ అన్న. అందరు 2 నిమిషాలు ఓపిక పట్టాలి, గొంతు పోయింది. మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను. అక్కడ మన టీం కోసం అరిసి గొంతు పోయింది, ఇంకా కోలుకోలేదు.
జై కనక, జై కనక, జై జై కనక. ఈరోజు చాలా మంచి రోజు. మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి. అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగగా ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని
ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా, వాళ్ళందరితో నేను చర్చించా. ఆనాడే వాళ్ళకు కోరారు, కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు. అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుడులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు. నేను టీటీడీతో కూడా మాట్లాడాను. తప్పనిసరిగా గుడులని అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ నన్ను అడుగుతాం కూడా జరిగింది. ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ ఉంది. తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం. చివరి దశలో పనులకు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి. ఆ పనులు పూర్తవలేదు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం. కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు. అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి, మందులు కానివ్వండి, షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. నాకు అన్న సమానమైన నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు. భైరవ తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మన జిల్లాలో నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. అందరం కష్టపడితే రాబోయే 3.5 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉప కులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది.
పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది. ఎవరు సవితమ్మ. ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది. చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని. చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు. 6 నిమిషాలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి. ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది. ఒక బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి. మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మార్చులు కూడా నుంచున్నారు, కేశవన్న గారు. డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ, అదేవిధంగా పార్థసారథి ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కేంద్రంలో అవసరం నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది. కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాలు మన కురుబ సోదరుల్ని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభాముఖం ఆయన కూడా కోరుకుంటూ, వేదికమైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా కురుబ సోదరుల్ని నేను మరవను. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. మీ కురుబ సోదరుడుగానే ముందలు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై కుర్బా, జై కుర్బా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భక్త కనకదాస గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణ్ దుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువనేత, మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా బీసీ శాఖ మార్చులు శ్రీమతి సబితమ్మ గారికి, అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావులు కేశవ్ గారికి, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు శ్రీ బీకే పార్థసారథి గారికి, శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదే రకంగా బస్తీ నాగరాజు గారు ఎంపీ కర్నూలు వారికి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కార్యక్రమైనటువంటి ముఖ్య వ్యక్తి శ్రీ అమిర్నేని సురేంద్ర బాబు గారికి, స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి, శ్రీ గుమ్మనూరు జయరామరాజు గారికి, శ్రీ ఎంఎస్ రాజు గారికి, శ్రీ కందికొండ ప్రసాద్ గారికి, శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి, శ్రీమతి పల్లె సుందూర గారికి, అదే రకంగా శ్రీమతి శ్రావణి బండారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదే రకంగా సిపిఐ నాయకులు శ్రీ జగదీష్ గారికి, అదే రకంగా కురుబ సంఘం చైర్మన్ శ్రీ దేవేంద్రప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అధికార కార్యక్రమాలను జరపడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ దరిదాపు 27,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముందుకు బీసీలని అభివృద్ధి పదంలో చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ తరఫున మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కనకదాస గారి యొక్క అనుచరులకి, అదే రకంగా మన బీసీ సంఘ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం బండి జనబలం. యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం బండి జనబలం. యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం బండి జనబలం. చీకటి మూకల తోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు పాలక సైకో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు. ఈ ప్రజలందరి అండగా గదిలొచ్చెను లోకేశు. ఈ యువనేతకు తోడుగా చూపరని జోషు. యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం బండి జనబలం. దేవా 9 రత్నాలు ఏమైపోయాయి? ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికీ పాపం. ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం? యువశక్తినే ఉంచారుగా గంజాయి మత్తుల్లో. ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించెను
పద పద మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు.